నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, 'చావా' మూవీ రిలీజ్ అవ్వబోతోంది తెలుగులో. అది కూడా గీతా ఆర్ట్స్ వాళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈ మార్చి 7కి రిలీజ్ అవ్వబోతుంది అంటున్నారు. అంటే మంచి ఆదరణ ఆల్రెడీ హిందీలో వచ్చేసింది. ఎలా ఉండబోతుంది అంటారు సార్? డబ్బింగ్ చేస్తే బాగుండదని చెప్పేసి కొంతమంది ఆలోచన. అంటే పాన్ ఇండియా సినిమాలన్నీ ఒక ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. అంటే ఒక భాషలో కాదు 4, 5 భాషల్లో సినిమాలు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. డబ్బుడ్ వెర్షన్స్ కూడా పెడుతున్నాయి. 'చావా'కి సంబంధించి ఆల్రెడీ ఒక డబ్బుడ్ వెర్షన్ తయారు చేశారు ఇంతకుముందు. తయారైంది. అది టొరెంట్ సైట్స్‌లో సర్క్యులేట్ అయింది. తర్వాత తీసేశారు. ఇప్పుడు స్ట్రెయిట్‌గా డబ్ చేస్తాం మేము. డబ్ చేసి రిలీజ్ చేస్తామని గీతా ఆర్ట్స్ అంటోంది. అంటే గీతా ఆర్ట్స్‌కే ఎందుకు కనెక్ట్ అయింది ఈ సినిమా? ఎందుకు ఆళ్ళే ఈ ప్రాజెక్ట్‌ని భుజానేసుకున్నారు అంటే, ఇది చాలామంది ఈ సినిమా చూడాలనుకుంటున్నారు తెలుగులో. అంటే హిందీ డైలాగులు కనెక్ట్ కాలేదు. కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ చాలామంది ఇది హిందీలో ఉంది కదా అని ఆ సినిమా చూడకుండా డబ్ అవుతుంది, డబ్ అయినప్పుడు చూద్దామని ఆగిపోయిన ఆడియన్స్ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. దీంతో పాటు ఆల్రెడీ హిందీ వెర్షన్ చూసిన వాళ్ళు కూడా తెలుగు డబ్బుడ్ వెర్షన్ వస్తే చూడటానికి సిద్ధంగా ఉన్నారు. చూసి తమకు అర్థమైన దాన్ని ఒకసారి దీంతో బేరీజ్ వేసుకుని ఆ ప్రకారం ముందుకెళ్దామనే ఆలోచనతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక ఎమోషన్ని క్రియేట్ చేసింది సినిమా. ఆ ఎమోషన్ని క్యాష్ చేసుకోవటం అనేది ప్రోగ్రామ్. దీన్ని లోకల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తే ఎక్కువ వర్కౌట్ అవుతుంది అనేది వీళ్ళు అనుకుంటున్నారు. రెండోది, అసలు ఎందుకు రిలీజ్ చేయలేదు లోకల్ లాంగ్వేజెస్లో అనే ఒక విమర్శ కూడా ఉంది. అందుకని ఈ వాతావరణాన్ని సొమ్ము చేసుకోవడం కోసం గీతా ఆర్ట్స్ ఒక అడుగు ముందుకేసింది. దీనిలో ఆయన ఈ మధ్య జాతీయవాదంతో ఎక్కువ ట్రావెల్ అవుతున్నాడు, అల్లు అరవింద్ గారు. ఆయన ఈ మధ్య కాలంలో చేసినటువంటి సినిమాలు కూడా అవే, అదే ఆ కంటెంట్తో నిండినవే. తండేలు కావచ్చు, మరొక సినిమా కావచ్చు. ఆయన ఆ తరహా ఆలోచనలతో ఉన్నాడు. ఆ ఏరియాలో మార్కెట్ ఉందనుకుంటున్నాడు ఆయన. 'చావా' సినిమా ఆల్రెడీ ఒక మార్కెట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు లోకమంతా కూడా శివాజీ, శంభాజీ, ఔరంగజేబు వీళ్ళ జీవిత చరిత్రల మీద తీవ్రమైన అధ్యయనాలు జరుగుతున్నాయి. అంటే రోజుకొక వీడియో సెన్సేషన్ అవుతోంది ఆ ఏరియాలో. అంటే శంభాజీ ఉమెనైజర్ అనేటువంటి ఒక వీడియో వస్తే, కాదు ఇది కుట్రపూరితంగా చేస్తున్నారని ఇంకొకళ్ళు వీడియో చేస్తున్నారు. అలా ఒక సోషల్ మీడియా వార్ జరుగుతోంది. ఈ వార్ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది కాబట్టి ఈ వాతావరణాన్ని సొమ్ము చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో అరవింద్ గారు ఇప్పుడు రంగప్రవేశం చేస్తున్నాడు. రెండోది, రైట్ వింగ్ పాలిటిక్స్ని మోయటం అనేది ఆయన చాలా కాలంగా చేస్తున్నాడు. అంటే తండేలు సినిమా చూసుకుంటే ఆ జాలర్లు గనక శ్రీలంక జైలుకి వెళ్ళినా, అమెరికా జైలుకి వెళ్ళినా, లండన్ జైలుకి వెళ్ళినా అరవింద్ గారి సినిమా తీసేవాడు కాదు. పాకిస్తాన్ జైలుకి వెళ్ళారు కాబట్టి సినిమా తీశాడు. కాబట్టి పాకిస్తాన్ అన్నా, ముస్లిమ్స్ అన్నా ఆయనకి గంగవెర్రులు ఎత్తుతాయి. అందుకని ఆయన హృదయానికి కనెక్ట్ అయింది. ఏది ఔరంగజేబు విలను, ఔరంగజేబు అలాగే ముస్లిం పాలకులు వీళ్ళు హిందువుల మీద చాలా దాడులు చేశారు, చాలా అన్యాయం చేశారు, వీళ్ళ జీవితాలను ఛిద్రం చేశారు, మతం మార్చేశారు. ఇవన్నీ విపరీతంగా ప్రచారం చేయాలనేటువంటి ఒక ఉన్మాద స్థితిలో ఉన్నారు. ఈ ఉన్మాదపు ఆలోచనలకి ఈ కంటెంట్ కనెక్ట్ అయిపోయి దీన్ని సొమ్ము చేసుకోవడంతో పాటు ఈ మార్కెట్ని క్యాప్చర్ చేయాలనే కోరికతో ఉన్నాడు ఆయన. పాన్ ఇండియా లెవెల్లో ఇది ఒక మార్కెట్గా స్థిరీకరణ పొందింది అని రాజమౌళి కూడా ఆ మార్కెట్ని దర్శించాడు. దర్శించి ఆయన ట్రిబుల్ ఆర్ కూడా హిందుత్వ సినిమానే. ఆయన ట్రిబుల్ ఆర్ కూడా ప్రాపగాండా సినిమానే. ట్రిబుల్ ఆర్ ఎలాగైతే ప్రాపగాండా సినిమాను, అఖండ ఎలా ప్రాపగాండా సినిమాను, అలాగే తండేలు ఎలాగ ప్రాపగాండా సినిమాను, అదే పద్ధతిలో చావా కూడా ప్రాపగాండా సినిమానే. ఈ దేశంలో మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది, ఆ ప్రమాదం ఇస్లాం నుంచి ఉంది అని చెప్పడమే టార్గెట్గా చావా సినిమా అనేది తీశారు. దాన్ని చారిత్రకంగా చెప్పే ప్రయత్నం చేశాడు చరిత్ర రెఫరెన్సుల్లో నుంచి. శంభాజీని ఆయన మతం మారమని బలవంతం చేశాడు, నాలిక పీకేశాడు, కళ్ళు పొడి చేశాడు. ఇవన్నీ ఎమోషనలైజ్ చేస్తాయి జనాలు. కాశ్మీర్ ఫైల్స్ ఎందుకు ఆడిందో ఇది అందుకే ఆడుతోంది. కాబట్టి సౌత్ ఇండియన్ కంటెంట్,
ఆ సినిమా హిట్ కొట్టారు వాళ్ళు. ఉమ్, సౌత్ ఇండియన్ ప్రొడ్యూసరే కాశ్మీర్ ఫైల్స్. ఇప్పుడు ఈ హిందీలో వచ్చినటువంటి చావాని తెలుగులోకి కన్వర్ట్ చేసి రూరల్ ఆడియన్స్ అలాగే హిందీ తెలియనటువంటి ప్రేక్షకుల లోకాన్ని అట్రాక్ట్ చేయటం. అలాగే హిందీలో ఓకే చూసిన వాళ్ళు కూడా చూస్తారు. హిందీ సినిమాలు కూడా ఇక్కడ సద్దినోత్సవాలు జరుపుకున్న రోజులు ఉన్నాయి. గతంలో జాకీ ష్రాఫ్ నటించిన హీరో సినిమా విజయవాడ లాంటి చోట్ల కూడా 100 రోజులు ఆడేసింది. అలాగే డాన్ సినిమా 100 రోజులు ఆడింది. షోలే 100 రోజులు ఆడింది అన్ని సెంటర్లు. ఈ కల్చర్ ఉంది మనకి. హిందీ సినిమాలు సద్దినోత్సవాలు చేసుకోవటం అనే కల్చరు హైదరాబాదులో మొదటి నుంచి ఉంది అది. హైదరాబాదులో ఒకప్పుడు హిందీ సినిమాలే ఎక్కువ ఆడేవి. తెలుగు సినిమాలు తక్కువ ఆడేవి. ఉమ్, తెలుగు సినిమాలు లిమిటెడ్ థియేటర్స్లో ఉంటే హిందీ సినిమాలు ఎక్కువ థియేటర్స్లో ఉండేది హైదరాబాదు. అటువంటి హైదరాబాదుని తెలుగు సినిమాలు రూల్ చేసే పరిస్థితికి తీసుకెళ్ళారు. ఆ కండిషన్లో ఇప్పుడు ఈ సినిమాని డబ్ చేయటం ద్వారా వీళ్ళందరినీ తన సినిమాకి అట్రాక్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. ఆ కాన్ఫిడెన్స్తోనే చేస్తున్నారు ఇది. డెఫినెట్గా వర్కౌట్ అయితే అవుతుంది. ఓకే. వ్యాపారం జరిగిపోతుంది. వ్యాపారం జరిగిపోతుంది. ఆ వ్యాపారం మాటున విధ్వంసం కూడా జరుగుతుంది. ఆ విధ్వంసం చేయటం టార్గెట్ దీనిలో. ఓకే. ఆ విధ్వంసం చేయటం కోసం అనే లక్ష్యంతో ఈ సినిమాని ఈ డబ్బుడ్ వెర్షన్కి కూడా ఆయనకి అప్రిసియేషన్ దక్కుతుంది. ఉమ్, ఆయన కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మంచిగా అలా నడిపేయాలని చూస్తున్నాడు.